కండబలమే కులమానమైతే అశక్తుల ఉనికి అనుమానమే. కండబలమే కులమానమైతే అశక్తుల ఉనికి అనుమానమే. జీవ పరిణామ సిద్ధాంతంలో డార్విన్ ప్రతిపాదనమే. మనకు డార్విన్ అనే ఒకతను మీరు వినే ఉంటారు, పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక పాశ్చాత్య శాస్త్రవేత్త, జీవశాస్త్రవేత్త. అతను ఏం చెప్తాడు? వానరాల నుంచి మానవుడిగా ఎదిగాడు మనిషి, వానరుల నుంచి ఎదిగాడు అని చెప్పేసి జీవ పరిణామ సిద్ధాంతంలో చెప్తాడు. అంతేకాదు, కండబలం అంటే కండగలవాడిదే దండ అని డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్తుంది. ఎవరైతే ఏ మనిషిలో ఏ అంగాలైతే పనిచేస్తుంటాయో, నిరంతరం ఆహార ఉత్పత్తిలో అవి నిరంతరం కృషితో చేస్తుంటాయో ఆ అంగాలు మాత్రమే ఎదగగలుగుతాయి, మిగతా అంగాలు క్రమక్రమేణా క్షీణించగలుగుతాయి అని చెప్పేసి డార్విన్ పరిణామ సిద్ధాంతం చెప్తుంది. అట్లాగే ఈ రోజుల్లో మనము ఈ సామాజిక వ్యవస్థను చూస్తుంటే డార్విన్ పరిణామం నిజమేనేమో అనే అనుమానం వచ్చేటట్టుగా ఉంది. ఎటు చూసినా రౌడీలు, కండలు గల వాళ్ళు, వాళ్ళ రాజ్యమే కనిపిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో ఎక్కడ చూసినా బండబూతులు తిడుతూ, మామూలుగా ఒక సజ్జనులైనటువంటి వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తూ, భూ ఆక్రమణలు, ఎన్నెన్ని అకృత్యాలు, అన్యాయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వీటిని అరికట్టాల్సినటువంటి మనం వాళ్ళ కండబలానికి చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.